మీడియా మహేశ్వరులందరికీ నమస్తే. ఈరోజు నందిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పత్రికా సమావేశం దేనికోసం అంటే నిన్నటి రోజున సాక్షి అనే పత్రికలో ఈరోజు మా గ్రామం గురించి, గ్రామ అభివృద్ధి కమిటీ గురించి, గ్రామ పెద్ద మనుషుల గురించి వారికి ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది. నిజంగా ఇది మా నందిపేట ప్రజలందరికీ ఒక చీకటి రోజు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాక్షి అనే పత్రిక అది పత్రికనా ఒక కరపత్రమా అర్థమవడం లేదు. ఇవాళ 3 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక విషయాన్ని ఊటంకిస్తూ ఇవాళ మిడిమిడి జ్ఞానంతో ఒక నిజామాబాద్ జిల్లా బ్యూరో రిపోర్టరే, ఆయన పేరు భద్రారెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. భద్రారెడ్డి అనే ఒక బ్యూరో రిపోర్టరు మా గ్రామం గురించి, మా గ్రామ పెద్ద మనుషుల గురించి ఆయనకు ఇష్టం వచ్చినట్లు పిచ్చి రాతలు రాయడం జరిగింది. ఎవరైతే కొంతమంది భూములు కబ్జా చేయాలనుకుంటారో, గ్రామంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, గ్రామంలోని కట్టల్ని ఈరోజు కబ్జా చేయాలనుకుంటున్న కొంతమంది వ్యక్తుల పైన మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మేము పోరాటం చేస్తూ ఉంటే దాన్ని ఈ డబ్బులకు అమ్ముడువై, అక్రమార్కుల యొక్క, కబ్జాగోరుల యొక్క డబ్బులకు అమ్ముడువై వారు ఇచ్చిన ముడుపుల కోసం ఇవాళ పత్రిక 3 సంవత్సరాల కింద జరిగిన సంఘటనని ఈరోజు పత్రికల్లో ఆయనకి ఇష్టం వచ్చినట్టు రాయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇవాళ సాక్షి అనే పత్రికని మేము ఇవాళ నందిపేట మండలంలో సాక్షి అనే పత్రికని మేము ఇవాళ ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మేము రేపు పొద్దున కూడా ఆయన చేసిన చర్యల్ని పరువు నష్టం, మా గ్రామస్తులందరం కలిసి పరువు నష్టం దావా చేస్తున్నాం ఆయన పైన. ఇవాళ కమిషనర్కి కూడా ఆయన రాసినటువంటి రాతల వల్ల ఇవాళ గ్రామంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. ఇవాళ ప్రజల యొక్క మధ్య శాంతి భద్రతలు, కులాల మధ్య కొట్లాటలు అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపైన మేము కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం, భద్రారెడ్డి పైన, సాక్షి బ్యూరో రిపోర్టర్ పైన. అదేవిధంగా ఆ పత్రికను కూడా నిరసన వ్యక్తం చేస్తూ, ఆ పత్రికను తగలబెట్టి నిరసన కూడా వ్యక్తం చేస్తాం. వాళ్ళ జిల్లా ఆఫీస్ ముంగడ నిరసన వ్యక్తం చేస్తాం. వాళ్ళ రాష్ట్ర స్టాఫ్ రిపోర్టర్కి కూడా, రాష్ట్రం సంబంధించినటువంటి వాళ్ళ పెద్దలకు కూడా ఈయనపైన ఫిర్యాదు చేస్తాం. అంటే ఇవాళ ఆయన కనీసం మిడిమిడి జ్ఞానంతో తెలుసుకోకుండా మాట్లాడిండు. ఏదైతే నందిపేటలో కట్టకు సంబంధించిన చెరువు ఏదైతుందో ఆ చెరువుల నందిపేటకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, తలవేలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ వాళ్ళు కబ్జా చేసి, చెరువుని కబ్జా చేసి, చెరువు కింద ఉన్నటువంటి నంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, పక్కకున్న నంబర్లో రిజిస్ట్రేషన్, రోడ్డు కింద ఉన్నటువంటి నంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రోడ్డు పైన ఉన్న చెరువుని కబ్జా చేసారు. దానిపైన మేము న్యాయబద్ధంగా సంబంధిత ఏఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏఈ వచ్చి క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏఈ గారు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా మేము ఉట్టి మాటలతో మాట్లాడలే, ఏఈ గారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏఈ గారు క్లియర్గా దాన్ని చెరువు అని చెప్పేసి చెప్పారు. చెరువు అని చెప్పారు. దాన్ని బఫర్ జోను డిక్లేర్ చేసిర్రు. డిక్లేర్ చేసిన అనంతరం వాళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు. వాళ్ళపైన పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎవరైతే అక్రమంగా కబ్జా చేసిరో వాళ్ళపైన అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిర్రు. అది ఒకటో విషయం. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే కబ్జా చేసిండో ఆ వ్యక్తిని పిలిచి మాట్లాడినాం. ఆయన వచ్చి నాది తప్పైందని ఆయన ఊరందరి మధ్యలో ఒప్పుకున్నాడు. ఆయననే కాగితం రాసిచ్చిండు నాది తప్పైందని చెప్పేసి. దాని తర్వాత కొంతమంది అక్రమార్కులు ఇవాళ పేపర్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అని చెప్పుకుంటూ ఇవాళ సాక్షాత్తు నందిపేట దైవక్షేత్రమైనటువంటి పల్లిగుట్టను కబ్జా చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పత్రికా పేపర్ అని చెప్పుకుంటూ ఇవాళ వెంకటనారాయణ అనే ఒక పత్రికా విలేకరి, లక్ష్మీనారాయణ అనే ఒక వ్యక్తి ఇవాళ సాక్షాత్తు పల్లిగుట్టని అసంబంధిత, అంటే సంబంధం లేని డాక్యుమెంట్ చూపెడుతూ అసలు అసైన్మెంటే కానీ భూమిని, ఎటువంటి పొజిషన్ ఇవ్వనటువంటి, పొజిషన్ కాపీ లేనటువంటి భూమిని ఇవాళ చూపెడుతూ సాక్షాత్తు పల్లిగుట్టని మురమమ్ముకొని ఇవాళ కబ్జా చేయడం జరిగింది. దీన్ని కూడా మేము వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఈ పత్రిక భద్రారెడ్డి దగ్గరికి పోయి పైసలు ఇస్తే ఇవాళ భద్రారెడ్డి పేపర్లు రాస్తాడు. నిజంగా ఈ సమాజంలో ఏం జరుగుతున్నది అంటే అక్రమార్కులు కబ్జాలు చేసి పత్రికలకు, సంపాదకులకు డబ్బులు ఇస్తే మీరు వార్తలు రాస్తారు. ఎటు అవుతుంది అసలు ఏమవుతుంది సమాజంలో, ఏం జరుగుతుంది అని చెప్పేసి నందిపేట ప్రజల పక్షాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు కెనాల్ని అక్రమంగా కబ్జా చేసి, మేము పత్రికా విలేకరులమని చెప్తూ కెనాల్ని అక్రమంగా కబ్జా చేసి ఇవాళ అమ్ముకుంటా ఉన్నారు. నందిపేటలో ఉన్నటువంటి వాళ్ళ గరీబ్ వ్యక్తులకి ఇవాళ 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి మా పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఇల్లు లేదు. ఇల్లు లేని ఎంతోమంది పేదలు ఉంటే ఇవాళ మేము పత్రికా విలేకరులమని చెప్పేసి వచ్చి కెనాల్ని కబ్జా చేసిర్రు. మరి ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. నిజంగా మీరు పత్రికలా మీకు ఆ కలం అనేది
ఇవాళ సరస్వతితో సమానం. అటువంటి సరస్వతిని మీరు ఇవాళ అపవిత్రం చేసిర్రు. మీరు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, మీరు ఎటువంటి అరాచకాలు చేస్తుంది మీరు. పత్రికా జర్నలిస్టుల ముసుగులో, విలేకరుల ముసుగులో ఇవాళ నందిపేటలో భూములన్నీ కబ్జా చేస్తున్నది మీరు తప్పు చేసి ఇవాళ ఎవరైతే దాన్ని న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా మాట్లాడుతున్నారో వాళ్ళని దొంగలని చెప్పేసి, అరాచకులని చెప్పేసి వీడీసీ పైన మాట్లాడుతున్నారు. మేము నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు నిజాయితీ ఉంటే నందిపేట పల్లిగుట్ట మీద పచ్చి బట్టలతో ప్రమాణం చేద్దాం. తప్పు మీరు చేసిర్రా, నందిపేట వీడీసీ చేసిందా? నందిపేట వీడీసీ తప్పు చేస్తే మేము మా ముక్కు నేలకు రాకుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఉరిశిక్ష విధించినా నందిపేట వీడీసీ భరిస్తుంది, లేకపోతే మీరు శిక్షకు మీరు రెడీగా ఉండాలి. తప్పు చేసింది మీరు. పత్రికా విలేకరులమని చెప్పుకుంటూ ఇవాళ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు, చెరువు భూములు కబ్జా చేస్తున్నారు. ఇవాళ 629లో ఉన్నటువంటి కేకే ల్యాండ్, పోరంబోకు ల్యాండ్, ఏదైతే వన్యప్రాణులు ఉండాల్సినాయో, మూగజీవాలు ఉండాల్సినాయో అటువంటి ప్రాంతాన్ని ఇవాళ కబ్జాలు చేసి గుట్టని ఇవాళ శ్మశానంగా మార్చింది. అది మీరు కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. నిజంగా నిజంగా లీగల్గా మీరు ఆ భూమికి అర్హులైతే మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు దొంగలు కాబట్టే ఇవాళ దొంగతనాల పత్రికలలో రాపించుకుంటా, డబ్బులు ఇచ్చుకుంటే పత్రికలలో రాపిస్తున్నారు. మీరు నిజాయితీ పరులు అయితే ఎంఆర్ఓ దగ్గరికి పోతారు, కలెక్టర్ దగ్గరికి పోతారు, అవసరమైతే కమిషనర్ దగ్గరికి పోతారు. మీతో చేత కాదు కాబట్టి దొంగ కేసులు వేయించుకుంటా వీడీసీ ప్రశ్నిస్తే వీడీసీ మీద కేసులు, వీడీసీ మీద పేపర్లలో రాసుడు. మీకు బుద్ధి ఉంది, అసలు మీకు సిగ్గుందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. నిజంగా మీరు న్యాయం, ధర్మం అనే మాట ఉంటే మీరు పోండి, ఎంఆర్ఓ దగ్గరికి పోండి, కలెక్టర్ దగ్గరికి పోండి, కోర్టులకు పోండి. కానీ మీరు దొంగలు కాబట్టి ఇవాళ వీడీసీ మీద అక్రమ కేసులు, అధికారులకు లంచాలు ఇస్తూ, అధికారులకు అడుగులకు మడుగులెత్తుతూ ఇవాళ మీరు వీడీసీ పైన కేసులు పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఇవాళ నందిపేట వీడీసీ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా మా దగ్గర మా నందిపేట వీడీసీలో 48 కుల సంఘాలు, మేమందరం అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఇవాళ ఈ రోజు వరకు ఎటువంటి కేసులు కూడా మా నందిపేటలో ఒక్క కేసు కూడా జరగలేదు. అంతా కలిసిమెలిసి ఉంటాం. ఇంత పెద్ద 25,000 మంది జనాభా, 10,000 మంది ఓటర్లు ఉన్నా కూడా ఎటువంటి కల్మషం లేదు. అందరం అన్నదమ్ములు ఎక్కుంటాం. అటువంటి వీడీసీలో చిచ్చు పెట్టాలా? ఇవాళ మీ దోపిడీ కోసం, మీ అక్రమం కోసం, మీ కబ్జాల కోసం, మీ దుర్మార్గం కోసం ఇవాళ నందిపేట పరువు తీసిర్రు. నందిపేట గ్రామం ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి ప్లేసు ఇది, దైవక్షేత్రం ఇది. ఇటువంటి ప్రాంతం యొక్క పరువు మీరు తీస్తున్నారు. నిజంగా చెప్తా ఉన్నాం, మీరు ఈ అవినీతి ఆపకపోతే, మీ కబ్జాలు ఆపకపోతే మీ పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు నందిపేట వీడీసీ పోరాడుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ పైన మీరే కాదు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, ఎవడైతే ఈ గ్రామంలో అక్రమంగా ప్రభుత్వ భూమిని కానీ, చెరువుల్ని కానీ కబ్జాయాలని చూస్తే వాళ్లకు చట్టరీత్యా శిక్ష పడేంత వరకు మేము మా పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా నందిపేట వీడీసీ మా పోరాటం ఆగదు. ఎవడైతే తప్పు చేస్తున్నాడో, ఎవడైతే కబ్జాలు చేస్తున్నాడో వాడికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సాక్షి విలేకరు రాసిన కథనం అసత్య ప్రచారము రాసింది మా వీడీసీ మీద అరాచకాలు రాసిండ్రు. అది కరెక్ట్ కాదు. వీడీసీ ప్రజలంతా దాన్ని ఖండిస్తున్నాము. అది మీది కరెక్టే అయితే మీరు వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎక్కడికైనా మీరు రండి, మేము వస్తాము. మాకు ఏఈ గారు కానీ ఎంఆర్ఓ కానీ మాకు కంప్లైంట్ మాకు వచ్చి మాకు ఇది చేస్తేనే మేము దాన్ని ఆపడం జరిగింది. అక్కడ చెట్లను ధ్వంసం చేసి గుట్టకు అక్రమంగా వాళ్ళు సాగు చేసినారు. అది చేస్తేనే మేము ఆపి దాన్ని మనకు నందిపేటకు వన్యప్రాణులకు కావాలని అది మేము పోవడం జరిగింది. అది తర్వాత పడగల చెరువు తాటసాగర్ అనే మనిషి, చంటల సాగర్ అంటే ఇద్దరు కలిసి చెరువు కింద గుళ్ళల భూమి వేరే నంబర్ వేసుకొని దాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీదికి వచ్చి చెరువు భూమిలో అక్రమంగా నిర్మాణం చేస్తే మేము నందిపేట ప్రజలందరూ పోయి ఆపి దాన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మా అప్పుడు ఉన్న ఇరిగేషన్ ఏఈ గారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి మాకు బఫర్ జోన్ అని చెప్తే దాన్ని ఆపడం జరిగింది. అది ఆపిన దానికి ఇప్పుడు ఇలా సాక్షి విలేకరు ఆయన ఏం తెలకుండా, అది చూడకుండా ఆయన చెప్పిన మాటలు, వాళ్ళ అక్రమార్కుల మాటలు నమ్మి మా మీద ప్రచారం చేసిన దానికి మేము దాన్ని ఖండిస్తున్నాం. అయినా మేము నిజామాబాద్ అక్కడ సాక్షి దాన్ని నిరసన తెలుపుతామని. నేను నందిపేట్ వీడీసీ చైర్మన్. విషయం ఏమిటంటే, నిన్న సాక్షి దినపత్రికలో వచ్చిన వీడీసీ అరాచకాలు అనేది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ వీడీసీ ఎక్కడ కూడా అరాచకాలు చేయలేదు. గుట్ట భూమి గురించి రాసినారు. గుట్ట భూమి అది పూర్తిగా అసైన్ భూమి కాబట్టి అది గుట్టకు సంబంధించింది కాబట్టి దాన్ని కాపాడడానికి మేము గ్రామస్తులను ప్రయత్నించాము. ఎక్కడ కూడా గెట్లు ధ్వంసం చేయడం కానీ ఎలాంటి ఆక్రమణలు చేయలేదు.
మళ్ళీ రెండో విషయము ఇక్కడ పల్లెల చెరువు దగ్గర చాటసాగర్ బిల్డింగ్ ఆక్రమించుకున్నారని రాశారు. అది పూర్తిగా బఫర్ జోన్లో ఉంది. పూర్తిగా బఫర్ జోన్లో ఉండడం వల్ల మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళే వచ్చి యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళకు సొంత వ్యక్తులకు చెందవలసిన భూమి కాదని చెప్పడం జరిగింది. మరి ఇంకో విషయము బోరు వేయడానికి అడ్డు వచ్చినారు. ఆ బోరు వేయడం పూర్తిగా అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది. కాబట్టి బోరు వేయకూడదని చెప్పినాం. కాకపోతే దాన్ని గూడిపై చేయడం అనేది ఎలాంటి చేయలేదు. మేము అనుకుంటే వీడీసీ కోట్ల విలువైన వేన్లాట భూమి కాపాడడం జరిగింది. లేకపోతే ఈరోజు ఆ భూమి మొత్తం అక్రమ వ్యక్తులకు వెళ్ళిపోయేది. అది కొన్ని కోట్ల విలువైన భూమి. మేము కాపాడడం వల్లనే ఇదంతా చేయడం వల్లనే ఆ భూమి ఇప్పుడు నందిపేట ప్రజలకు దక్కింది. లేకపోతే ఎప్పుడో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయేది. అలాంటివి మేము కాపాడడానికి వచ్చిన వీడీసీ వారి మీద అసత్య ప్రచారం చేసి అవాస్తవమైన వార్తలు రాయడం మేము ఖండిస్తున్నాము. ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకొని రాయవలసిందిగా కోరుతున్నాము.